నమస్తే. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. కార్లు కొందాం అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఒక కొత్త రూల్ వచ్చింది. ఇది ఫాలో అవ్వకపోతే మీకు కార్లు అమ్మడం కూడా జరగదు అని అంటున్నారు. అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్కింగ్ స్థలం లేకపోతే కార్లు అమ్మొద్దని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ని తీసుకురాబోతుంది. ఎందుకు ఏంటి అనే వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల రద్దీని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనను తెర మీదకి తీసుకొని వచ్చింది. ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్టు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రకటించారు. అంటే మీరు కారు కొనాలి అని అనుకుంటే మీ ఇంటి దగ్గర కారు పార్క్ చేయడానికి కావాల్సినంత ప్లేసు ఉంటేనే మీకు కార్లు అమ్మనిస్తాము, రిజిస్ట్రేషన్ చేసుకొని ఇస్తాము. మీరు కార్లు కొనడానికి షోరూమ్కి వెళ్ళినప్పుడు మీ ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేసు ఉన్నట్టుగా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు షోరూంలో ప్రొడ్యూస్ చేస్తేనే వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు కార్లు అమ్ముతున్నారు తప్పితే లేదంటే మీకు కార్లు అమ్మడం జరగదు. అయితే దీని మీద కూడా సోషల్ మీడియాలో కొంత విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు ఏంటంటే, మధ్యతరగతి ప్రజలు కారు కొనాలి అని కలగంటారు, కారులో తిరగాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఈ మధ్యతరగతి ప్రజలకి కారు కొనాలని ఉంటే దానికి ప్రభుత్వం మేము మద్దతుగానే ఉంటాం, మీరు కారు కొనాలనుకునే కలని నెరవేర్చుకోండి, మధ్యతరగతి ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మీరు పార్కింగ్ స్థలం లేకుండా కారు కొనుక్కొని కార్ని రోడ్ల మీద విచ్చలవిడిగా పెడితే నగరంలో లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ స్థాయిలో ట్రాఫిక్ కష్టాలు, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రోడ్ల మీద వాహనదారులు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కారు కొనడానికి ముందు మీ ఇంటి దగ్గరలో పార్కింగ్ ప్లేస్ ఉందా లేదా అనేది కూడా రికార్డెడ్ డాక్యుమెంట్స్తోని ప్రూఫ్ సబ్మిట్ చేస్తుంది తప్ప మీకు కార్లు అమ్మము అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇంకొంచెం వివరాలకు వెళ్తే, నగరంలోని పలు అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రజలకు తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడం వల్ల తమ కార్లను రోడ్లపై పార్క్ చేస్తున్నారు. దీనివల్ల జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రం అవుతుంది. ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై వేచి ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా అంబులెన్స్ కావచ్చు, ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అత్యవసర సేవలు కాబట్టి వీటికి ఆటంకం కలుగుతూ ఉంది. ఇలాంటి సమస్యల్ని నివారించడానికి కార్లు కొనుగోలు చేసేవాళ్ళు పార్కింగ్కి సంబంధించిన పత్రాలను సమర్పించాలని నిబంధన పెట్టాం అని ప్రతాప్ సర్నాయక్ పేర్కొన్నారు. వీరు రవాణా శాఖ మంత్రి మహారాష్ట్ర. ఈ ప్రతిపాదనపై ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని ఆ మంత్రి ముందే ఊహించారట. మధ్యతరగతి ప్రజలు కార్లు కొనుగోలు చేయకూడదని తాము చెప్పట్లేదని, అయితే దానికి అనుగుణంగా తగిన పార్కింగ్ స్థలాలను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఇలాంటి కఠినమైన చర్యలు అవసరమని కూడా అన్నారు. ట్రాఫిక్ను అదుపు చేసేందుకు ప్రజలు ప్రైవేటు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు మెట్రో రైలు, ఇతర ప్రజా రవాణా సౌకర్యాలను కూడా మేము మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా అదనంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ఉన్న ఈ కేబుల్ ట్యాక్సీ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని మేము యోచిస్తున్నాము. ఈ కొత్త నిబంధనలను త్వరలో అమలు చేసేందుకు కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందేతో కూడా మేము చర్చిస్తున్నాము. ఇదే కనుక అమల్లోకి వస్తే భవిష్యత్తులో కారు కొనాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా పార్కింగ్ స్థలాన్ని చూసుకున్న తర్వాతనే కారు కొనుగోలుకి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ట్రాఫిక్ రద్దీని కూడా నియంత్రించగలుగుతామని అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.